పిఠాపురానికి చెందిన బీటెక్ విద్యార్థి శ్రీనివాస్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాడు. కానీ 6 నెలలైనా కాల్ లెటర్ రాలేదు. హెచ్ఆర్కి మెయిల్స్ పంపినా రిప్లై లేదు. కాలేజీ ప్లేస్మెంట్ సెల్ని నేరుగా అడగ్గా వారు అసలు విషయం చెప్పారు. సదరు విద్యార్థి శ్రీనివాస్ కళాశాలలో ఉండగా ఓ సందర్భంలో కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టేలా పోస్టులు చేశాడు. అలాంటి పోస్టులకు లైకులు చేశాడు. అతడి సోషల్ బిహేవియర్ సరిగా లేదు అని భావించి అతని ఉద్యోగాన్ని పక్కన పెట్టేశారు హెచ్ఆర్ ప్రతినిధులు. క్రమంగా దాని ఫలితం ఏంటంటే 12 లక్షల ప్యాకేజీని అతని సోషల్ బిహేవియర్ బాగాలేదని చెప్పి పోగొట్టుకున్నాడు. హైదరాబాద్కు చెందిన సురేష్కి అమెరికాలో ఉద్యోగం చేయాలని బాగా కలగనేవాడు. అనుభవం లేకపోవడంతో ఫ్రెషర్గా అవకాశాలు వచ్చేవి కాదు. దీంతో ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగం సంపాదించాడు. ఆఫర్ లెటర్ పట్టుకొని చక్కగా అమెరికా వెళ్ళాడు. ఆఫర్ లెటర్ పట్టుకొని అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ దిగాడో లేదో వెంటనే అతనిని భారత్కి వెనక్కి పంపించేశారు. ఇంతకీ అతడు చేసిన తప్పేంటో తెలుసా? తన స్నేహితులతో ఒకసారి వాట్సాప్ చాట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లు పెట్టి నేను రిక్రూట్మెంట్ వాళ్ళని బురిడి కొట్టించానురా, వాళ్ళు నా ఫేక్ సర్టిఫికేట్స్ పట్టించుకోలేదు, తెలియక నాకు ఉద్యోగం ఇచ్చారు అని చెప్పి అతను వాట్సాప్లో చాట్ చేసిన విషయం అతని వాట్సాప్ చాట్ ద్వారా అమెరికా అధికారులు వెరిఫై చేసి అతని భారత్కి వెనక్కి పంపించేశారు. కోపంలోనో బాధలోనో మన మాట జారి ఎవరినైనా తిట్టినా కొన్ని రోజుల తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం. మనకు ఆవేశం తగ్గిన తర్వాత మామూలుగా ఉంటాం. దీనివల్ల పెద్దగా నష్టపోయేది ఏమి ఉండదు. కానీ ఇప్పటి డిజిటల్ యుగంలో మాత్రం అలా కాదు. వచ్చిన చిక్కల్లా సోషల్ మీడియాలోనే ఉంది. నువ్వు ఎవరికైనా ఆవేశంలో కొన్ని మెసేజ్లు పెట్టినా, లేకపోతే కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా నువ్వు ఎంకరేజ్ చేసినా, సినిమా వాళ్ళ మీద ఏమైనా నెగిటివ్ ఒపీనియన్స్ పెట్టినా, లేకపోతే మీ బాస్ని తిడతా నువ్వు కొన్ని వీడియోలు చేసి మీమ్స్ చేసి పెట్టినా, నీ మటుకు నువ్వు ఎవరో చూడలే అని చెప్పి అనుకుంటా ఉంటావు. కానీ వీటన్నిటి పరిణామం ఎలా ఉంటుందంటే రేపు నీ ఉద్యోగం మీద తప్పకుండా దాని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి కూడా గమనించాలి. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు కూడా విద్యార్థులు వాట్సాప్లో ఎలాంటి చాట్లు చేస్తున్నారనే విషయాన్ని తప్పకుండా గమనించాలి. ఎప్పుడన్నా అల్లరి మూకలకి మనం లైకులు కొట్టినా, అల్లరి మూకలు లేకపోతే క్యాస్ట్కి సంబంధించి, మతాలకి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ మూమెంట్స్లో ఒకరి వైపు ఉండి మనం ఉద్వేగభరితమైనటువంటి కామెంట్స్ చేసినా కానీ ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో అక్కడ కాన్స్టెంట్గా ఉండిపోతాయి. కాబట్టి రేపటి ఉద్యోగం నీకు వచ్చేటప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ సోషల్ మీడియా చరిత్ర మొత్తం బయటికి తీస్తున్నారు. నీ సోషల్ మీడియాలో, నీ ఫేస్బుక్లో, నీ ఇన్స్టాగ్రామ్లో, నీ వాట్సాప్లో నువ్వు ఏమేమి చాట్ చేస్తున్నావు, ఏమేమి చూస్తున్నావు, నీ బిహేవియర్ ఏంటి అన్న విషయాలన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చూస్తున్నారు. కాబట్టి దీని ఎఫెక్ట్ రేపు నీ ఉద్యోగం మీద పడుతుంది. కాబట్టి విద్యార్థులారా, తల్లిదండ్రుల జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో మీరు గమనించండి. వాళ్ళకి సపోర్ట్గా ఉండి అలాంటి పోస్టులు పెట్టకుండా చూడండి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.